షార్ట్స్ వి కెన్ ఫినిష్ ఇట్స్ బెటర్. సో నేను ఫస్ట్ టైం మేబీ ఒక సినిమాని ఆ యాంగిల్లో చూడడం కూడా జరిగింది. సో ఇవాళ ఎంత కంప్లీట్ చేయాలి, ఇది మామూలుగా ఇట్స్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ థింగ్. బట్ ఈ సినిమాలో నేను కూడా ఏంటి ఎంత చేయాలి, అవునా అది చేయాలి అది చేయాలని అలా ఒక ఇట్ వాజ్ టీమ్ వర్క్ అండి హోలిస్టిక్లీ. అంటే ఆయన టైమింగ్స్ అర్థం చేసుకొని అండ్ ప్లస్ అందరం మా టోస్లో ఉండి ఇట్లా. ఖచ్చితంగా. అంటే ఈ సినిమా చాలా టైం కూడా పట్టింది. మధ్య మధ్యలో ఒక చిన్న బ్రేక్ కూడా రావడం జరిగింది. బికాజ్ ఈస్ వెరీ బిజీ పాలిటిక్స్ లో అక్కడ ఉన్నప్పుడు. ఈ ఫిలిం కోసం మీరు చాలా వదిలేశారు అని కూడా విన్నాం న్యూస్ లో. అది ఎంతవరకు నిజం? సో యాక్చువల్లీ దట్ ఈస్ ద ట్రూత్ అండి. సో అంటే ఏం జరిగిందంటే మేము యాక్చువల్లీ చాలా పార్ట్స్ ఆల్రెడీ షూట్ చేసేసాం. సో అది షూట్ చేయడం వల్ల ఐ న్యూ ఫర్ అ ఫ్యాక్ట్ నౌ మేము రెజ్యూమ్ చేసినప్పుడు ఆయనకు ఒక సెట్ డేట్స్ ఆబ్వియస్లీ మాకు ఇచ్చారు. అండ్ అదే టైంలో మామూలుగా ఏ సినిమా దే అండర్స్టూడ్, దే న్యూ దట్ ఓకే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో అమికబుల్గా అయ్యింది. సో వేరే సినిమా టీం కూడా ఆహా లేదు ఇంకా బికాజ్ ఆ సినిమా స్టార్ట్ అవుతుంది, సో ఎలాగో ఇట్లా కష్టం అవుతుంది రెండు సైడ్స్ మేనేజ్ చేయడం. సో ఇట్స్ ఓకే యూ ఫినిష్ దట్ ఫిల్మ్ పీస్ఫుల్లీ అని అలా జరిగింది. బట్ యా కొన్ని వదలాల్సి వచ్చింది ఖచ్చితంగా. పవర్ స్టార్ గారి కోసం कुछ पाने के लिए कुछ खोना पड़ता है. तो है. సో पाने के लिए కుछ పానీ కే లియే కుछ खोना पड़ता है. కరెక్ట్ గానే చెప్పారు మీరు. అండ్ నేను మాసా క్లాసా అని కొన్ని పేర్లు చెప్తాను, అంటే మీరు అది మాసా క్లాసా చెప్పాలి. ఓకేనా? మాస్ క్లాస్ ఆన్సర్. ఓకే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. విల్ స్టార్ట్ విత్ మాస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. లీడర్. మాస్ క్లాస్ కి బాస్. మాస్ క్లాస్ కి బాస్. సూపర్ క్రేజీ. హరిశంకర్ గారు. మాస్. ఫుల్ మాస్. ఫుల్ మాస్ ని తెలుగులో అంటే ఊర మాస్. ఫుల్ ఊర మాస్. రవి గారు. మైత్రి రవి గారు. మాస్. మైత్రి నవీన్ గారు. క్లాస్ కి కనిపించే మాస్. నవీన్ గారు నేను క్లాస్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేశాను. నవీన్ గారు క్లాస్ గా కనిపించే మాస్ ఎప్పుడు కనిపించలేదు. లేకపోతే సినిమా మినిమం అంత మాస్ ఉండాలి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు. క్లాస్ అండ్ మాస్. అందరికి క్లాస్ మాసే వస్తుంది. ఓకే మాస్. మాస్ మాస్ మోస్ట్లీ. ఓకే. రాశి ఖన్నా. క్లాస్. శ్రీలీల. అది మీరు చెప్పారు. ఆ టైం టు టైం మారుతూ ఉంటుంది, నా మూడ్ బట్టి ఉంటుంది. క్లాస్ ఎప్పుడంటే క్లాస్, మాస్ ఎప్పుడంటే మాస్. డాన్స్ చేసేటప్పుడు మాస్, పర్ఫామ్ చేసేటప్పుడు క్లాస్. అంతే. క్రేజీ. అండ్ యా ఫైనల్గా లైక్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఒక వర్డ్లో చెప్పాలి, పవర్ స్టార్ గారి గురించి ఒక వర్డ్లో చెప్పాలి అంటే వాట్ డూ యూ సే? ఓన్లీ వన్ వర్డ్లో. ట్యాగ్ లైన్స్ ఉంటాయి, పంచ్ లైన్స్ ఉంటాయి హరిశంకర్ గారు అలా. ఇప్పుడు హరిశంకర్ గారిలో చెప్పమంటే నాకు కొంచెం టాస్క్ అని. ఆయనకి ఫోన్ చేసి I think it is a proper Ustad Bhagat Singh is a cinematic treat, a fan's feast and full meals. యా ఆయన ఎంత బాగున్నారు తెలుసా. మొన్న రవి గారు మాట్లాడుతూ అసలు ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లడ్డూలా ఉంటారు. నిజంగానే ఆయన ఎంత అందంగా ఉన్నారంటే స్క్రీన్ మీద ఆయన డాన్స్ చేయడం ఎస్పెషల్లీ చాలా చాలా రోజుల తర్వాత. అందులో డైలాగ్ కూడా ఉంటుంది, మీ కాళ్ళు కదలాలని ఎంతగానో వెయిట్ చేస్తున్నాం అని. ఈవెన్ ట్రైలర్ లో కూడా వచ్చింది కదా, ఈగలీ అలానే వెయిట్ చేస్తున్నారు. సో ఇందులో మీ రోల్ డెఫినెట్ గా పవర్ స్టార్ గారు అంటే పవర్ స్టార్ గారినే చూస్తారు మాక్సిమం, అక్కని కళ్ళు అటు వైపు వెళ్ళిపోతాయి. అండ్ ఈ రోల్ మీ రోల్ ప్రజలకు ఎంత గుర్తుండిపోతుంది అనుకుంటున్నారు? మీ రోల్ మీకు ఎంత గుర్తుపడుతుంది? బికాస్ ఇన్ని డేస్ నుంచి ఇన్ని క్యారెక్టర్స్ మీరు చేశారు. నాకు అనిపించేది ఐ థింక్ ఒక ఫ్యాన్ ప్రతి అమ్మాయి, ఇప్పుడు బహుశా చూస్తున్న అమ్మాయి ఐ థింక్ తన లెన్స్ లో సార్ని ఎలా చూస్తుందో అలాంటి ఒక అమ్మాయి. రైట్. సో ఇఫ్ ఐ హావ్ టు సే షీ ఈస్ అ వెరీ సెన్సిటివ్ గర్ల్, సిల్లీ, ఓకే, అండ్ షీ స్వీట్. రైట్. సో ఆ అమ్మాయి నాకు చాలా దగ్గరగానే ఉంటుంది రియల్ లైఫ్కి కొన్ని విషయాల్లో ఎస్పెషలీ. బట్ ఇట్స్ అ వెరీ స్వీట్ క్యారెక్టర్ అండి. స్వీట్ క్యారెక్టర్ అండ్ ఐ ఫీల్ లైక్ నేనేం చెప్పాలనుకోవట్లేదండి. ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ నో వాట్ టు సే అట్ టైమ్స్, బట్ ఇట్స్ అ వెల్ రిటన్ క్యారెక్టర్. అండ్ నేను చేసిన గుడ్ క్యారెక్టర్స్లో ఇప్పటి వరకు ఐ థింక్ ఈ పేరు, ఈ అమ్మాయి క్యారెక్టర్ ఈ సినిమా గుర్తుండిపోతుంది అని నేను నమ్ముతున్నా.
ఓకే, మీకు అండ్ చూసే ఆడియన్స్ కూడా. యా, డెఫినెట్లీ రైట్. ఐఎమ్ పాజిటివ్ అబౌట్ దట్. డెఫినెట్ గా నేను కూడా అదే కోరుకుంటున్నాను, అలా గుర్తుండిపోవాలని. ఉస్తాద్ భగత్ సింగ్ లో లీలాస్ క్యారెక్టర్ అండ్ ఎంటైర్ ఫిలిం డెఫినెట్ గా ఒక సినిమా హిట్ అయినప్పుడు అది ఉంటుంది. అవును. ఐ థింక్ కమర్షియల్ సినిమా ఇప్పుడు ప్రాపర్ కమర్షియల్ సినిమా అండి. ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ తెలుగు పల్స్ అండ్ ఆడియన్స్. అండ్ నేను నాకు ద కైండ్ ఆఫ్ సినిమా నేను ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎస్పెషలీ తెలుగు సినిమా, సో ఇదే కొంచెం చూసి పెరిగాం కదా. లైక్ వీ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ రైట్ film, these kind of films and these kind of షార్ట్స్. అండ్ నాకు ఒక్కొక్క షార్ట్ గుర్తొస్తుంది ఇప్పుడు చేసినవన్నీ. చేసినవన్నీ. బట్ డెఫినెట్లీ అని అంటే కమర్షియల్ సినిమా అంటేనే ఇట్స్ అ ప్యాకేజ్. అండ్ మనకి ఆ ఎంటర్టైన్మెంట్, కామెడీ, సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి. And దాంతోపాటు కమర్షియల్ సినిమా అంటేనే కొంచెం డీవియేషన్ ఫ్రమ్ రియాలిటీ. ఎందుకంటే we're గోయింగ్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం. సో a deviation from little bit reality and inclination towards amplified emotions. రైట్. సో మామూలుగా మనకి ఇప్పుడు ఒక అమ్మాయి ఇలా స్లోగా తిరిగినా ఏంటి సినిమాటిక్ గా తిరుగుతా అంటాం కదా మన నిజ జీవితంలో కూడా. కరెక్ట్. సో ఆ థ్రిల్, దాట్ హై, ఆ ఇమాజినేషన్. ఇప్పుడు ఒక అమ్మాయి when she's in love, తను కూడా ఆ అబ్బాయి ఇలా మాట్లాడుతుంటే ఇట్లా పడిపోతుంది. కరెక్ట్. బికాస్ మనకు ఆ సినిమా బగ్ ఉన్నప్పుడు, లేకపోతే అది జరుగుతుంది. మీకు లవ్ గురించి ఇంతలా ఎలా తెలుసు? నాకెందుకు తెలుస్తుంది? అందరికీ తెలుసు కదా. అదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను లీలా. నేనేమనుకున్నా అంటే ఇంకా క్యారెక్టర్ లో ఉండి అలా ఆ క్యారెక్టర్ కలర్లో నుంచి ఎలా ఉండేది తను అని. మా డైరెక్టర్ గారు ఇలా సేమ్ ఎలా ఉండాలమ్మా, ఇలా ప్రేమలో పడినప్పుడు చూసుకుందాం సార్ అనేదాన్ని నేను. బట్ వీ యూస్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ లైక్ దట్ ఆన్ సెట్. మీరు పడట్లేదు కానీ మీతో మాత్రం అక్కడ బౌలెడంత మంది ప్రేమలో పడి ఉంటారు. ఇన్స్టాగ్రామ్ మీరు మరీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎంత మంది ప్రేమలో పడి ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా. నో, దట్స్ వెరీ స్వీట్. దట్స్ వెరీ స్వీట్ ఆఫ్ దెమ్. బట్ దానివల్లే కదండి ఐ ఫీల్ లైక్ ఒక ఆర్టిస్ట్ గా పుట్టడమే ఇట్స్ ఒక పూర్వజన్మ, లైక్ లిటరలీ పుణ్యం. బికాజ్